హాయ్ ఆల్ మనకి ఒక కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంపెనీకి రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇది యొక్క జాబ్ అనేది ఎవరైనా చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ జాబ్. సో మీకు జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోకి అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది నో బ్రోకర్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నో బ్రోకర్ మన అందరికీ తెలిసిందే కదా. సో రియల్ ఎస్టేట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఇక్కడ అంబాసిడర్ క్లబ్ అనమాట. సో మనకి అంబాసిడర్ క్లబ్ అని చెప్పి ఒక కొత్తగా పేరు లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ అంబాసిడర్ క్లబ్ అంటే ఏంటి అంటే, సో నార్మల్గా ఎవరైనా సరే ఎక్కడైనా ఒక టూలెట్ బోర్డు చూసారంటే మీరు ఆ టూలెట్ బోర్డు కానీ ఈ నోబ్రాకర్ వెబ్సైట్లో కానీ అప్లోడ్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి సేల్ అయినా అవ్వకపోయినా సరే మీరు జస్ట్ మీ యొక్క లిస్టింగ్ అనేది లిస్ట్ చేసినందుకు మీరు రేటుకి అమౌంట్ ఇచ్చేస్తారనమాట. అలాగే మీరు ఎన్ని టూలెట్ బోర్డ్స్ చూస్తే అన్ని టూలెట్స్ బోర్డ్స్ యాడ్ చేస్తే మీరు మీకు అమౌంట్ ఇస్తారనమాట. ఓకేనా. సో చాలా సింపుల్ జాబ్ ఉంటుంది అనమాట. మీకు నార్మల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే మీకు ఎక్కడైనా టూలెట్ బోర్డ్స్ ఏమైనా కనిపిస్తే జస్ట్ ఆ టూలెట్ బోర్డ్ మీరు ఫోటో క్యాప్చర్ చేసి ఇందులో అప్లోడ్ చేయడమే అనమాట. ఓకేనా. సో ఆ టూలెట్ బోర్డ్ అనేది ఏమైనా అవ్వచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాప్ అయినా అవ్వచ్చు, ఇండివిజువల్ హౌస్ అయినా అవ్వచ్చు, ఫ్లాట్ అయినా అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ఏ కేటగిరీ అయినా ఏ టైప్ అయినా సరే మీరు ఎక్కడైనా టూలెట్ బోర్డ్ చూస్తే ఆ ఫోటో తీసి మీరు ఇందులో నో బ్రోకర్లో అప్లోడ్ చేస్తే మీకు ఆ కేటగిరీ తగ్గట్టుగా అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఎవరెవరు ఎంత ఎర్న్ చేశారని ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారనమాట. ఓకేనా. సో సంజీవ్ ఎంత ఎర్న్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఎర్నింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం how will I earn. ఓకేనా. సో షేర్ డీటెయిల్స్ ఆఫ్ ఓనర్స్ ఆర్ సెల్లర్స్ లుకింగ్ టు సెల్ ఆర్ రెంట్ అవుట్ దర్ ప్రాపర్టీ. ఓకేనా. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా నార్మల్గా ఎవరైనా సరే సెల్ చేద్దాం అనుకున్నా రెంట్కి ఇద్దాం అనుకున్నా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్స్ ఫర్ సేల్ అని చెప్పి లేకపోతే ఇండివిజువల్ హౌస్ ఫర్ సేల్ అని చెప్పంటే అవి సేల్ కదా. సో మీరు అలాంటివి కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా, అంటే రెంట్కి ఇస్తారు. సో మీరు ఆ బోర్డ్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీరు రెండింటిలో ఏ బోర్డ్స్ అప్లోడ్ చేసినా మీకు దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో మీకు అమౌంట్ ఎంత ఇస్తారన్నది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ ఫర్ ఎ ప్రాపర్టీ ఇన్ అన్ అపార్ట్మెంట్ బిల్డింగ్ యూ విల్ బి పేడ్ 500 rupees ఫర్ ఎవ్రీ ప్రాపర్టీ యాక్టివేటెడ్. ఫర్ అన్ ఇండిపెండెంట్ హౌస్ ఆర్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ ప్రాపర్టీ 150 ఫర్ ఎవ్రీ ప్రాపర్టీ యాక్టివేటెడ్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనకి ఎర్నింగ్స్ అనేది ఉంటుంది అనమాట. వెన్ ఐల్ బి పేడ్ చూసుకుంటే ఎప్పుడు మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయంటే వెన్ ద ప్రాపర్టీ లీడ్ యూ హ్యావ్ సెవెన్ గెట్స్ పోస్టెడ్ ఆర్ లిస్టెడ్ అండ్ నో బ్రోకర్ యూ విల్ బి ఎలిజిబుల్ టు విత్డ్రా ద పేమెంట్. ఓకేనా. మీరు మీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత జెన్యున్ అనుకుంటే వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారన్నమాట. సో వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ అయిన వెంటనే మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు పెట్టిన పోస్టు మీకంటే సేల్ ఏమి రావక్కర్లేదు అనమాట. అంటే మీకు సేల్ రావక్కర్లేదు. ఒకళ్ళు రెంట పెడితే రెంట కూడా ఎవరు దిగక్కర్లేదు అనమాట. సో మీరు జస్ట్ అది అప్లోడ్ చేసినంత మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అంటే ఇది ఏ లొకేషన్ అయినా సరే అవుతుంది అనమాట. అంటే మీరు ఉంటున్న లొకేషన్ అయినా బయట లొకేషన్ అయినా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ టూలెట్ బోర్డ్స్ ఉన్నా సరే మీరు యొక్క ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ జాబ్ వచ్చేసరికి చాలా సింపుల్ జాబ్ అనమాట. చాలా సింపుల్ జాబ్ అనమాట. ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ చేయొచ్చు కూడా. ఇంట్లో ఉంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఈ యొక్క ఆపర్చునిటీకి లేకపోతే ఈ యొక్క వర్క్కి మీరు ఎలాగా అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి మీరు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలంటే అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రైట్ సైడ్ జాయిన్ అంబాసిడర్ క్లబ్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. ఓకేనా. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం ఫామ్ ఫిల్ చేయమని అడుగుతుంది. సో ఫామ్ ఫిల్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసినట్టు అనమాట. అంటే మీరు డైరెక్ట్గా ఈ యొక్క దీంట్లో ఉన్నట్టు అనమాట. అంటే ఈ యొక్క హెచ్వర్స్ క్లబ్లో ఉన్నట్టు అనమాట, అంబాసిడర్ క్లబ్లో. సో మీరు మీ అకౌంట్ అనేది ఎప్పుడు అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది వెబ్సైట్ డాష్బోర్డు. సో మీరు అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా టూలెట్ బోర్డ్స్ కానీ ఈ ప్రాపర్టీ సెల్లింగ్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్స్ కానీ ఏమైనా సెల్లింగ్ బోర్డ్స్ ఉన్నా లేకపోతే టూలెట్ బోర్డ్స్ ఉన్నా మీరు ఆ ఫోటో తీసి జస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.